ఈరోజు మనం సిద్దిపేట జిల్లాలోని కొండపాక గ్రామంలో ఉన్న శ్రీ అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. 18 శక్తిపీఠాలు ఒకే చోట కొలువైన ఏకైక దేవాలయం ఇది. మరి ఈ 18 శక్తిపీఠాలను దర్శించుకుంటూ అసలు ఈ దేవాలయాన్ని ఎందుకు ఎప్పుడు నిర్మించారు, ఈ దేవాలయ ప్రాశస్త్యం ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం పదండి. ఈ ఆలయ ప్రాశస్త్యం గురించి, దీని వెనుక ఉన్న మహిమ గురించి మనకి ఆలయ అర్చకులు నాగరాజు శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. అష్టాదశ శక్తి పీఠాలు చూడాలంటే ఒక్కొక్క ప్రాంతానికి మనం వెళ్ళాలి. సో అందరికీ అది సాధ్యం కాదు. కొన్ని శక్తిపీఠాలు చూస్తారు, కొన్ని శక్తిపీఠాలు చూడలేకపోతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం 18 శక్తిపీఠాలు ఒకే చోట కొలువై ఉన్నాయి. అసలు ఈ ఆలయాన్ని ఇలా నిర్మించాలి అని చెప్పేసి ఎందుకు అనుకున్నారు, ఎప్పుడు నిర్మించారు, దీని గురించి ఒక్కసారి మాకు తెలియజేయండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఫస్ట్ ఇది గట్టు రామరాజేశం గారు అని చెప్పేసి సిద్దిపేట వాళ్ళది. ఆయనది ఫస్ట్ సంకల్పం ఇది. అలాగా ఆయన అనుకుని తర్వాత కేవీ రమణాచారి గారు, మన రిటైర్ కలెక్టర్ గారు, ఆయనకు సంప్రదించగా ఆయన తోడ్పడంతో మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి అయితా నాగరాజు గారు. కాబట్టి మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అశక్తికరమైనటువంటి వ్యవహారాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అంటే ఏదైనా సాధించాలంటే మనకు ఒక బలం కావాలి, ఒక శక్తి కావాలి. దానికోసం ఈ రోజుల్లో ఎన్నో వ్రతాలు, ఎన్నో హోమాలు, ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉన్నారు. ఇవి కాక మనకి అవి చేసినా కూడా చాలామందికి ఫలాలు రావు. కానీ ఈ కొండపాక గ్రామంలో, కొండపాక మండలం, ఈ కొండపాకలో వెలిసినటువంటి ఈ అష్టాదశ శక్తి పీఠాలకి ఒక్కసారి వచ్చి దర్శించుకుంటే కనుక మీకున్నటువంటి అశక్తికరమైనటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడ లంకాయాం శాంకరీదేవి, కామాక్షి, కాంచకాపురి, ప్రద్యుమ్ని, శృంఖలాదేవి, చాముండి, క్రమంచపట్టణి, అలంపురే, జోగులాంబ, శ్రీశైలే, బ్రహ్మరాంబిక, కోల్హాపురే, మహాలక్ష్మి, మహయూరే, ఏకవేరిక, ఉజ్జన్య, మహాకాళి, పీఠిక, పురూతిక, ఓర్జాయాం గిరిజాదేవి, మాణిక్య, దక్షవాటికి, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస విశాలాక్షి, కాశ్మీరేతు సరస్వతి. ఇలాగా ఈ 18 శక్తిపీఠాలంటే సతీదేవి యొక్క దేహఖండాలు. ఆనాడు సతీదేవి దక్షుడి యజ్ఞంలో తన దేహాన్ని త్యాగం చేసుకున్న తర్వాత ఆ దేహఖండాలు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా ఆ ఒక సతీదేవి దేహఖండాలు 51గా పడింది. దాంట్లో ముఖ్యమైన భాగాలు 18గా మన పురాణం చెప్తుంది. అవి ఆయా లంకలో ఒకటి, కాశ్మీర్లో ఒకటి, అలాగే శ్రీశైలంలో ఒకటి, ఒక్కొక్కటి పడింది. ఆ మొక్కలు ఆయా ప్రాంతాల్లో పడ్డాయి. శివపురాణం ఏం చెప్తుందంటే ఒక్కసారిగా
ఈ అన్ని క్షేత్రాలు కూడా ఒక్కసారి వెళ్ళొస్తేనే ఏక ఫలితం దక్కుతుంది అని ఉంది. కాబట్టి ఈ రోజుల్లో చూసుకుంటే ఆయా ప్రాంతాల్లో వెళ్ళి రావాలంటే చాలా కష్టం. కానీ మన అదృష్ట పూర్వశాతం పూర్వజన్మ సుకృత ఫలితం మనకి ఇక్కడ కొండపాకలో ఒకే చోట 18 యంత్రంతో సహితంగా శిలతో సహితంగా శిఖరంతో గోపురంతో పెట్టారు. ఒకటి స్వామివారు మరకత అంటే ఆకుపచ్చ లింగం. కాబట్టి ఈ మరకత ఆకుపచ్చ లింగాన్ని దర్శించుకుంటే అబుజ్జో నాశత అన్నారు. అబుజ్జో నాశత అంటే మనకి నవగ్రహాల్లో మనం ప్రతిరోజు కూడా కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఈ కర్మఫలాన్ని అనుభవించుతూ అనేక శని దోషమని, ఏలినాటి శని ప్రభావమని, శని మహాదోషమని ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. ఇది గ్రహాలు కర్మకి బద్దలుగా కర్మని పరిపాలిస్తూ ఉంటాయి. ఆ కర్మని తొలగించేటటువంటిది ఈ శివలింగం. ఇక్కడికి వస్తే ఈ కలిమాయలో పడి ఈ కలిదోషంలో కొట్టుమీట్లాడుతున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చి ఆ మరకత స్వామి వారిని దర్శించుకుంటే కనుక స్థిరత్వం ఏర్పడుతుంది. ఏలినాటి శని ప్రభావంతో సహా సమస్త దోషాలు కూడా పరిహారం అయిపోతాయి. ఇక్కడ ప్రత్యేక పర్వదినాల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? ప్రతి పౌర్ణమికి చండీ హోమం జరుగుతూ ఉంటుందండి. అలాగే ప్రతి సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారందరికీ చక్కగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రదోషకాలంలో సాయంత్రం పూట ఆ స్వామివారికి ఏకవార అభిషేకం జరుగుతుంది. ఉదయం కూడా ఏకవార రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది. అలాగే భక్తులు ఎవరు వచ్చినా సరే చండీ హోమం నుంచి లక్ష్మీ గణపతి హోమం వరకు ప్రతి హోమాలు కూడా చక్కగా జరిపిస్తూ ఉంటాము. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఆలయ విశిష్టత గురించి మాకు తెలియజేశారు. ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలు ఈ ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు నాగరాజు గారు మనతో పాటు ఉన్నారండి. సో ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు, అసలు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, వీటన్నిటి గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. సో అష్టాదశ శక్తి పీఠాల ఆలయాన్ని నిర్మించాలి అనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? మొత్తం భక్తులందరికీ కూడా అష్టాదశ శక్తి పీఠాలు ఒకటే చోట దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి ఒక మంచి దర్శనాన్ని కల్పిస్తున్నారు. సో ఎలా మీరు ఎప్పుడు నిర్మించారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయండి. దీనికి నిర్మాణానికి కారణం ముఖ్యంగా ఇంతకుముందుగా వాళ్ళు చెప్పినట్టు గట్టు రామరేశ్వర్ గారు అని సిద్దిపేట అతను రూపకర్త. దీనికి మెయిన్ ఫండింగ్ కూడా ఆయన ఇచ్చిండు. ఆయన సంకల్పాన్ని మేము ముందు తీసుకెళ్ళాం. ఆలోచన అయినది. దాన్ని మా చైర్మన్ గారు రమణాచార్య సార్ గారు దాన్ని ముందు తీసుకొచ్చారు. దాన్ని మేము ట్రస్ట్ ద్వారా ఏర్పడి మొత్తం దీన్ని ఇప్పుడు 25 మంది ఫౌండర్ మెంబర్స్ము ప్లస్ ఒక ట్రస్ట్ మెంబర్లను కలిసి మొత్తం ఇప్పుడు 3 years అయింది ఈ టెంపుల్ మొత్తం స్టార్ట్ అయ్యి. మొన్న లాస్ట్ నవంబర్ కూడా 3వ వార్షికోత్సవం అయింది. 3 సంవత్సరాలు అవుతుంది. ముఖ్యంగా ఈ గుడి గురించి ఆయన సంకల్పాన్ని మేము ముందు తీసుకుపోయినాము. అది ఎట్లా చెప్పాలని అంటే అసలు మన ప్రపంచాన్ని కాపాడేది ఆదిశక్తి. అదైతే మన అందరికీ తెలుసు. అయ్యవారికి అంటే అమ్మవారికి విన్నవించుకుంటే తొందరగా అదే కటాక్షిస్తుంది. ఆదిశక్తి స్వరూపం సతీదేవి. పార్వతీమాత గట్ట ముందే మనకు సతీదేవి. ఇక్కడ టెంపుల్ ఏంటంటే ఆదిశక్తి అంటేనే అమ్మవారి రూపమే సతీదేవి. మనకు సతీదేవి 18 శక్తిపీఠాలు ఏర్పడ్డ తర్వాత అసలు మనం భారతదేశంలో కాదు మన ప్రపంచం మొత్తం చూస్తున్నాం. ఇప్పుడు ఒక జాగాలో శివుంది ఉంది, నందిది ఉన్నాయి అన్నీ, కానీ 18 శక్తిపీఠాలు యంత్రయుక్తంగా ప్రతిష్టమైన మాత్రం ప్రప్రథమ దేవాలయం ఇది. భారతదేశంలోనే ఫస్ట్ దేవాలయం. ఇప్పుడు కాదు, కొన్ని యుగాల తర్వాత ఆ మొక్క దగ్గరికి వచ్చిందనేది నిదర్శనం ఇది. సతీదేవి అప్పుడెప్పుడో మనకు 18 భాగాలే, మనం 18 శక్తులే అన్నది మనం విన్నాము. కానీ ఇది మనం కలియుగంలో ఇది మనం చేసుకున్న మన పుణ్యం. ఇదేంటంటే మేమందరం అనుకుంటాం అసలు మేము వీళ్ళకి ఎట్లా వచ్చినామో ఎట్లా అయిందో, అసలు యాదృచ్ఛ్యంగా మేము వచ్చింది కూడా. నిజం చెప్పాలంటే అసలు మాకు ఈ భక్తికి దానికి దీనికి అంతా మాకు సంబంధాలు కూడా లేదు. అమ్మవారు ఎవరెవరిని ఎట్లా రప్పించిందో, అసలు ఎవరెవరిని ఎట్లా తీసుకోవాలనుకుందో ఆమె అట్లా తీసుకుంది, ఒక రూపకల్పన చేసుకుంది. నిజం చెప్పాలంటే మేము చేసింది లేదు, మొత్తం అమ్మవారు రూపకల్పన చేసుకుంది. ఇది ఏదైనా అమ్మ సంకల్పం. ఇక్కడ మా సంకల్పం ఏది కూడా లేదు. ఇప్పుడు మేము ఘటరామరాశం గారైనా ఎవరమైనా మేము ఉన్నాం అనుకుంటున్నాం, కానీ కాదు, అమ్మ ఆ రూపంలో మా ద్వారా వచ్చింది అంతే తప్ప
అది అమ్మనే వచ్చింది, సంకల్పం కాదు అసలు. అమ్మ కొన్ని యుగాల తర్వాత ఇక్కడికి రావాలనుకుంది, వచ్చింది అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రతి దేవాలయాల్లో వినాయకుడు ఉంటాడు. అవును కదా, ప్రప్రథమంగా ఆయన దర్శించుకున్నాకే ఇక మిగిలిన చేస్తారు. ఇప్పుడు ఒకేళ వినాయకుడిని నుంచి మనకి విఘ్నాలు తొలగాలి, సర్వ విఘ్నాలు కూడా తొలగి జీవితంలో ఎటువంటి ఆటంకాల్లో ఒకటి పైకి వెళ్ళాలని సపరేట్గా ఆ వినాయక ఆలయానికే వెళ్ళాలి. కానీ క్షేత్రాల్లో ఉన్న వినాయకుడి దగ్గరికి ముందుగా దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకుని ముందుగా ఆ స్వామివారికి నమస్కారం చేసుకోండి. సర్వ విఘ్నాలు కూడా తొలగేలాగా నమస్కారం చేసుకోండి. ఈవిడ సతీదేవి యొక్క కాల గజ్జలు పడినటువంటి స్థలము ఈ శాంకరీతి. ఈవిడికి నమస్కారం చేసుకోవడం వల్ల మనకి శత్రునాశనం చేస్తుంది ముఖ్యంగా. అందుకని లంకకి ఎంతమంది శత్రువులు వచ్చినా ఆ ఒక లంకేశ్వరుని జయించలేకపోయారు ఈవిడ కాపలా ఉండడం వల్ల. కాబట్టి అలాగా ఈవిడికి నమస్కారం చేసుకోండి, శత్రునాశాన్ని పొందండి. జై భవాని. కామాక్షి అంటే ఆవిడ, ఆ అక్షి అంటే అక్షయ పాత్ర. ఆవిడ కళ్ళు చూసారా, చూడగానే ఆవిడ నవ్వుతూనే కనబడుతుంది. ఈవిడ సతీదేవి యొక్క వీపు బాగుపడినటువంటి చోటు కంచి కామాక్షి. ఈవిని దర్శించుకుంటే మన కామపేక్షలన్నీ కూడా అక్షయ పాత్ర అవుతుంది, ఎటువంటి లోటుబాట్లు ఉండవు అని చెప్పి పురాణ హితం. జై భవాని. మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దర్శనమిస్తున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే కరచరణము కలిగినటువంటి వాడిగా మనకి కనబడుతున్నాడు. ఈయన కనుక దర్శించుకుంటే కుజుడు, అంగారకము అంటే అంగము అంటే కుడు అంటే శరీరము కుడు, పరిపాలకుడు. కాబట్టి ఈయన దర్శించుకుంటే కుజదోషములన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ క్షేత్రంలోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కుజదోషములు తొలగిపోతాయి. ప్రద్యుమ్నే శృంఖలాదేవి. ఈవిడ ప్రద్యుమ్నులో వెలిసింది. సతీదేవి యొక్క హృదయము పడినటువంటి చోటు ఈ ఒక శృంఖలాదేవి. ఈ శృంఖలాదేవిని కనుక దర్శించుకున్నట్టయితే కనుక మనకి సంతాన కామ తీరుతుంది అనేటువంటి, ఎవరికైతే సంతానం కలగట్లేదో, విపరీత చర్యలతో పాల్గొంటున్నారో, భార్యాభర్తల మధ్య వియోగాలు వస్తున్నాయో వాళ్ళు కనుక ఈవిని అంటే హృదయం ఇక్కడ దర్శించుకుంటే కనుక ఆ కామపేక్షను తీరుస్తుంది, అనేక వృద్ధిని చేకూరుస్తుంది. జై భవాని. మనకి ఈ కుడి చేతు పక్క నుంచి మనకి శృంఖలాదేవిని దర్శించుకున్న పిమ్మట మనకి చాముండేశ్వరి గారు దర్శనిస్తున్నారు. ఈవిడ ఆ సతీదేవి యొక్క వెంట్రుకలు పడినటువంటి చోటు ఈ ఒక్క అమ్మవారు చాముండేశ్వరి. ఇప్పుడు మైసూరులో ఈవిడ వైభోగం అంతా ఇంత కాదు. అసలు మన హిందూ సాంప్రదాయంలో మహారాణిగా చూసుకుంటున్న, మహాభోగంగా చూసుకున్నటువంటి క్షేత్రం మైసూరు. అందుకని ఆవిడకి ఈశ్వరి అని చండముండాసును సంహరించి మహిషాసును సంహరించింది కాబట్టి చాముండేశ్వరి అని చెప్పి పేరు వచ్చింది. మైసూరులో ఉంటుంది. ఈవిడ నమస్కారం చేసుకుని శత్రునాశనం జరుగుతుంది. తర్వాత ఏంటంటే అలంపూర్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకో క్షేత్రంగా కూడా మనకి చక్కగా విరాజిల్లుతుంది. కాబట్టి జోగుల అంబ అంటేనే మీకు ఆ బోధనలోనే మనకి అంబా అని వస్తుంది. అంటే అంబా అంటే ఆవు, అంటే అమ్మ అంబా అని అరుస్తుంటే ఆ అమ్మ అని పిలిచే మొట్టమొదటిగా పలికే దైవం ఎవరైతే ఈ జోగుల. అందుకని ఆవికి నమస్కరించుకుంటే అనేక సిద్ధి ప్రసిద్ధులు కలుగుతాయి. జై భవాని. ఇక్కడికి వచ్చేసరికి శ్రీశైల భ్రమరాంబిక. ఈవిని దర్శించుకుంటే ఏ దేవతని దర్శించుకునే ఫలితం వస్తుంది. ఆవిడ అనుగ్రహం చాలా ముఖ్యమైనది. జై భవాని.
ఈవిడ కోల్హాపూర్ మహాలక్ష్మీదేవి. ఈవిడ చేతిలో మనకి త్రిశూలం కనబడుతుంది, అంటే ధైర్యలక్ష్మి అని పేరు. కాబట్టి ఈవిని దర్శించుకుంటే కనుక మన సంపాదన ఎలాగైనా ఏ లక్ష్మిని ఇస్తారు, కానీ ఈ లక్ష్మిని తెలుసుకుంటే అలక్ష్మి అనేది తొలగిపోతుంది. అమ్మ నమస్కారం. ఈ యొక్క ఏకవీరిక ఉజ్జయిని కాబట్టి ఈవిడ నమస్కరించి చూసుకుంటే కనుక అభయప్రదాయిని అనుకున్న కోరిక నెరవేరు. జై భగవాన్. ఇక్కడికి వస్తే మన క్షేత్రపాలకుడైనటువంటి వాళ్ళ మొదటగా మనకి వీరభద్రుడు దర్శనమిస్తారు. ఈయన్ని ద్వారపాలకుడు కింద కూడా మనం అభించవచ్చు. ఇంకా సతీదేవి దక్షయజ్ఞంలో ప్రధాన పాత్రధారుడు ఈ వీరభద్రుడు. కాబట్టి 104 గ్రామదే అక్కా చెల్లెలకి తమ్ముడుగా వహిస్తున్నాడు ఈ వీరభద్రుడు. కాబట్టి మీరు చూడబోతే గ్రామ దేవతలకు ముందు ఈయనే దర్శనిస్తాడు. ఎందుకంటే అందరూ 104 అక్కా చెల్లెలకి ఈయన తమ్ముడు. కాబట్టి ఇక్కడ మన అష్టాశక్తి పీఠాల్లో కూడా ఈయన ఉండటం అనేటిది కూడా మనకు అదృష్టం. ఈయన దర్శించుకుంటే చాలు అందరూ తమ్ముడిని దర్శించుకుంటూ వస్తే చాలు అందరూ పొంగిపోతారు. కాలము రూపం ధరిస్తేనే కాలభైరవుడు. అందరూ అనుకుంటారు ఈ రోజుల్లో కాలభైరవుడు అనేసరికి కుక్కను చూపిస్తున్నారు, కానీ కుక్క అనేసరికి ఏంటంటే ఆయన వాహనం ఒకటే, ఆయన స్వరూపం పరమేశ్వర స్వరూపం. అది గుర్తుపెట్టుకోండి. ఈ క్షేత్రానికి పరిపాలకుడిగా కాలభైరవుడు వ్యవహరిస్తారు. కాలభైరవుని దర్శించుకున్న తర్వాత మొదటగా చూడబోతే మహాతల్లి మహాకాళి. ఆ సతీదేవి యొక్క పై పెదవి పడినటువంటి స్థలము ఈ ఉజ్జయిని మహాకాళి. చూడ్డానికి భయంకరంగా ఉంటుంది, మనసు మాత్రం వెన్న. ఆ వెన్నని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పంచిపెడుతుంది. అది ఈ మహాకాళికే సాధ్యం. నమస్కారం. ఇంకా ఇక్కడికి వచ్చే పిఠాపురం వచ్చాం. ఈవిడ్ని మహాదేవతగా పూజిస్తూ ఉంటారు. ఈవిని దర్శించుకున్నటువంటి వాళ్ళకి చాకిని జాకిని మోహిని. ఇక్కడ ఏంటంటే ఆవిడ ఎదురుకుండా చెట్టు రావటం కూడా అదృష్టం. చూడండి, ఇన్ని గుళ్ళు కూడా ముందుకు ఆ చెట్టుని పెట్టలేదు, కానీ ఇక్కడికి వచ్చి చెట్టు ప్రదక్షిణమైంది. అంటే ఈవిడ అక్కడ వేప చెట్టు మొదటగా అక్కడ మనకి పిఠాపురంలో దర్శించేది మొదట కూడా చెట్టే. ఆ చెట్టు తర్వాత పురోహితుగా పిఠాపురం అమ్మవారి దర్శనం ఇస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి భయం అనేటువంటిది నాశనం అయిపోతుంది. జై గురు. అందరూ అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత వచ్చే క్షేత్రం గిరిజాదేవి. ఈ గిరిజాదేవి ఉజ్జయిన్యే మనం ఒడ్యాయం గిరిజాదేవి అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఈవిని దర్శించుకుంటే కనుక మనకి ఇందాక కామాక్షికి చెప్పినట్టే ఈవిడ కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి యొక్క అనుగ్రహం ఈవిడ ద్వారా మనకు కలుగుతుంది. జై భవాని. అమ్మవారు సతీదేవియే ఈ మాణిక్యామ్మ. కాబట్టి ఇక్కడ నమస్కారం చేసుకున్నటువంటి వారు అందరూ కూడా సిరి సంపదలకు లోటు ఉండదు అని చెప్పేసి పురాణ ఇది. జై భవాని. ఇక్కడ కనిపిస్తుంది 6 తలలు. ఈవిని దర్శించుకుంటే కామపేక్ష అంతా కోరికలను కళ్యాణం కానిటువంటి వారికి కళ్యాణం అవ్వటం, అనేక బ్రహ్మచారులు కూడా వాళ్ళ జీవితంలో వృద్ధిలోకి రావటం, వీటిని దర్శించుకునే స్థైర్యము ధైర్యము కలుగుతాయి. జై మాధవేశ్వరి. ఈవిని దర్శించుకుంటే కనుక ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఆ మాధవేశ్వరి దర్శనం ఖచ్చితంగా కలుగుతుంది. మన మాటలోనే అవి నవ్వటం కూడా నవ్వుతుంది. వైష్ణవీదేవి. ఇక్కడ ఈ అమ్మవారిని కనుక మనం ఇక్కడ నమస్కారం చేసుకుంటే కనుక ఆ రూపాన్ని దర్శించినట్టు అవుతుంది. వైష్ణవి అంటే వైధవ్యం అనేటువంటిది ఉండదు అనేటువంటిది ఒక ప్రత్యేకత. అందుకని వైష్ణవి అని పిలుస్తాం. జై భవాని.
వచ్చేసి 16వ పీఠం కింద దర్శనమిస్తున్నారు మంగళగౌరి గారు. ఇక్కడికి వచ్చి ఈ మంగళగౌరి నమస్కారం చేసుకుంటే వియోగ బాధ ఉండదు, అనేక సౌభాగ్యాలు కలిసి వస్తాయమ్మ. ఇది ఈవిడ మంగళగౌరి, గయా మంగళగౌరి. తర్వాత అందరినీ దర్శించుకున్న తర్వాత మనం కాశీ విశాలాక్షి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ అమ్మని దర్శించుకుంటే చాలు, ధాన్యానికి అన్నానికి ఆకలి అంటూ ఉండదు, ఇది కొదవ ఉండదు. ఇది విశాలాక్షి. అందరు దర్శనాలు అయిన తర్వాత చిట్ట చివరి క్షేత్రము మన కాశ్మీరు సరస్వతి. ఆది శంకరాచార్యులు అసలు ఆయన జన్మ తరించి ఈ పీఠాన్ని అధిరోహించడానికి శృంగేరిలో, అక్కడ కాశ్మీర్లో కుదరక శృంగేరిలో స్థాపించారని పురాహితుడు. అయితే ఆ కథ అలా ఉండగా, కానీ ఈవిడ కోసం ఆయన పడిన పాటలు అంటూ లేదు. ఆయన అనేక రకాలుగా అనేక పాదయాత్రలు చేసుకుంటూ ఇప్పుడు తన బిడ్డ ఆది శంకరాచార్య అనేక చోట్ల శ్రీచక్రాలు స్థాపించుకుంటూ చిట్ట చివరి క్షేత్రంగా ఈ 18వ క్షేత్రాన్ని అమ్మవారి యొక్క ఎడమ చెయ్యి పడిందంటారు, అలాగే అమ్మవారి యొక్క ఎడమ చెవి పడిందని కూడా చెప్తారు. అందుకని 2 భాగాలు ఒకే చోట పడ్డాయి కాబట్టి జ్ఞాని అంటే చెవి అంటే జ్ఞానము అని అర్థం, వినికిడి అంటేనే జ్ఞానము అని. ఎడమ చెవి కూడా ఆ హస్తవాకు మంచిది అంటే 2 పడ్డాయి కాబట్టి జ్ఞాన సరస్వతి అని పిలుస్తూ ఉంటారు ఇవన్నీ. అందుకని ఆ శక్తులు అంటే పరాంబికాల్లో సరస్వతి వేరు, శక్తుల్లో ఈ సరస్వతి వేరు. ఈవిడికి వస్తే జ్ఞానశక్తి అనేది పెరుగుతుంది. అంటే కొంతమంది విద్యార్థులు మాత్రమే సరస్వతిని దర్శించుకోవాలి, ఆవిడ సరస్వతి కదా అని తీసి పాడేస్తూ ఉంటారు. కానీ అష్టోత్తరంలో సరస్వతి నమః, మహాభద్రాయ నమః, మహాకాళయ నమః, నీల సరస్వతి నమః అంటుంటారు. ఈవిడే నీల సరస్వతి. ఈవిని దర్శించుకున్న తర్వాత మనకి బాధ, మనకి జయించాలంటే లక్ష్మి ఉంటే సరిపోదు, శక్తి ఉంటే సరిపోదు, జ్ఞానం కావాలి, మన వెళ్ళే దారికి ఆలోచన శక్తి కావాలి. ఈ ఒక అష్టాశక్తి పీఠాల్లో ఈ సరస్వతి దర్శించుకుంటే ఆలోచన శక్తి. కొంతమంది అంటారు, అయ్యా మా అబ్బాయి అలా వెళ్ళిపోతున్నాడు, అసలు ఏం అర్థం కాకుండా ఉంటున్నాడు, ఏమి సంపాదన లేకపోతుంది, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అర్థం కావట్లేదు అంటే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈవిని దర్శింప చేసుకుంటే కనుక ఖచ్చితంగా అలాంటి లక్షణాలు ఏర్పడి మంచి రాముడిగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది చిట్టి చెప్పేసి. మహాశివరాత్రి సందర్భంగా అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మీరు దర్శించుకొని పునీతులయ్యారని ఆశిస్తున్నాం. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.